వాడి క్యారెక్టర్ మంచిది కాదమ్మా, వాడు నమ్మకంగా గొంతు కోసే టైప్ అని తెలిసిందమ్మా, నేను ప్రేమించాను తెగ ఎగురుకుంటా పోతున్నావు, రేపు నీ సావు నీ పెద్ద దినం మొత్తం చేస్తాడే వాడు, వద్దమ్మా, వాడి గురించి వాకప్ చేశానమ్మా, పెద్ద దుర్మార్గుడు, వాడు డ్రగ్గిస్ట్ అని తెలిసింది. వాడు డ్రగ్స్కి అలవాటు పడినోడు అని తెలిసిందమ్మా, వాడు సైకో అని తెలిసిందమ్మా, వాడి మాయమాటలకి ఎట్లా బుక్ అవుతున్నావే తల్లి అంటే ఏమంటది? అసలు అతని గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఎవరెవరో ఏవేవో చెప్తే నమ్మేయటమేనా? ఎవరెవరు ఏవేవో చెప్తే నమ్మేయటమేనా? మీరు ఎన్నన్నా చెప్పండి, నా హృదయంలోంచి అతన్ని తీసేయలేరు. మీరు ఎన్ని చెప్తా ఉంటే నాకు అంత ఎక్కువ అవుతూ ఉంటుంది అతని మీద ప్రేమ. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ మొండికేసి తిండి మానుకొని పీడిచ్చి ఏం చేసినట్టు? చివరికి ప్రేమను బట్టి ఏం చేస్తారు? సరే రాజు మెచ్చింది రంభ అన్నట్టు, సరే పొమ్మ ఏదో దరిద్రపండి దేవులాడుకున్నాం, మేము చూసిన దాకా ఆగలేదు, నీ కర్మ కాల్చుకున్నాం, సరే అనుభవించుపోవే, నీ కర్మ అనుభవించు అని అమ్మా నాన్న ఓటమి పాలయ్యి బిడ్డగా నిన్ను గెలిపించి నీ ఇచ్చను నెరవేర్చడానికి సపోర్ట్ చేస్తారా? అప్పుడు నువ్వు అమ్మా నాన్నని గెలిచావు, ఓడిపోలా, గెలిచావు, చివరికి పెళ్లి చేసుకున్నాక నీకు మ్యాటర్ అర్థమైంది. ఇంక ఇప్పుడు ఎంత లాభ కొట్టుకుంటే ఏమంట? ఇక బతుకంతా తిడతానే ఉంటారు. దరిద్రపు దాన వద్దంటే విన్నావా? మీకేం తెలుసు అతని గురించి అన్నావు?